బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో జాహిద్ ఖాన్ అనే వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం అతడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన జాహిద్ ఖాన్ మేడ్చల్ ప్రాంతంలోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అనుమానిత వ్యక్తులతో అతడు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థకు చెందిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇక నిందితుడు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్ చాటులు, వాయిస్ కాల్స్ తో పాటు ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్క్రీన్ షాట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఆయుధాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం రావడంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. అదేవిధంగా జాహిద్ ఖాన్ వద్ద నుంచి 2 నకిలీ పిస్టల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడు హైదరాబాద్లో లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏదైనా విధ్వంసానికి ప్రణాళిక రచించాడా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్లో జాహిద్ ఖాన్ కు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, అతడికి సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, ఇక మేడ్చల్ జిల్లాలో జాహిద్ ఖాన్ అరెస్టుకు దారితీసిన కారణాలేంటి? ఇప్పటికే చూసినట్లయితే పాకిస్తాన్ ఐఎస్ఐ మధ్య ఉన్నటువంటి సంబంధాలు, పాకిస్తాన్ ఐఎస్ఐ ఉన్న ముఠాతో సంబంధాలు పెంచుకున్న వ్యక్తిని మాత్రం మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ముబారక్ హోటల్లో పనిచేస్తున్నటువంటి జాహిద్ ఖాన్ ప్రస్తుతం ముబారక్ హోటల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అనుమానితులను ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించినట్లు విచారణలో బయటపడిందని, దేశ వ్యతిరేకతతో కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం కోసం వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు మేడ్చల్ పోలీసులు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే దేశ వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం, దేశ భద్రత ముప్పును తెలిసి కూడా అతడు వారితో స్నేహితంగా వ్యవహరించడంపై వారిపై విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే సిఐ గారు పేర్కొన్నారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం ఆయుధాలు సమకూర్చేందుకు కూడా ప్రయత్నించినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ ద్వారా ఇతరత్ర అంశాలపై ఐఎస్ తీవ్రవాదులతో సంబంధాలు పెంచుకొని వారితో ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అందిస్తున్నారని చెప్పని కూడా ఆ వ్యక్తిని మాత్రం పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకొని ఇంకా విచారణ అయితే చేపడుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే అతని వద్ద ఒక 2 డమ్మీ పిస్టల్స్ తో పాటు మొబైల్ ఫోన్ తీసుకొని అసలు ఈయన ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధం కలుపుకొని ఈ దేశానికి ఎటువంటి ముప్పు చేయబడుతున్నాడని చెప్పి దానిపై కూడా పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. అంటే మరి ఇన్స్టాగ్రామ్ ద్వారా జాహిద్ ఖాన్ ఎవరితో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. అంటే ఎవరైనా అనుమానితులు బయటపడ్డారా? మరి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ రీల్స్ ద్వారా మాత్రం మరికొంతమందితో మాట్లాడినట్టు కూడా సమాచారం ఉంది. ఆ సమాచారం పోలీసులు ఇంకా బయటకు తీసుకురాలేదు. ఈ వ్యక్తి ఇంకా ఎవరెవరితో సంబంధాలు పెట్టుకున్నారు, అసలు ఏం చేయబోతున్నాడు అని చెప్పని కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. రైట్ సంపత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.